సీఎం రేవంత్ కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉన్నవి ఊడగొట్టడం తప్ప కొత్త పథకాలేవి అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు ఇంకా విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పాలనలో కేసీఆర్ లోటు స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. ప్రజలంతా కేసీఆర్ని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది గ్రామంలో మహంకాళి ఆలయ ఉత్సవాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఒకప్పుడు ఇదే రాఘవాపూర్లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మలు వేయాలంటే ట్యాంకర్ తోని బొంద తీసి నీళ్లు పోసి అన్న బతుకమ్మలు వేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు. కానీ ఇవాళ అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్క ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఏమంటాడు, కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదు. మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి వాడికి ఏం చెప్పాలని సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనని అతికెట్టని ఉండాలి. ఇలా బతుకుదరువు నాగం చేసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు. ఇంతకుముందు వానకాలం రైతు బంధు పడుతుండే, యాసంగి రైతు బంధు పడుతుండే, టైం మీద పైసలు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు. ఇప్పుడు యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, సారడు ఇచ్చిండు, బారని ఎగ్గొట్టిండు. రుణమాఫీ అన్నాడు, పావులు అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. అంత మోసం. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయినాయి. ముసలోళ్ళ పింఛన్ 4000 అన్నాడు, మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇవాళ ఈ రకంగా ప్రజలను కోసగుచ్చుకుంటున్నారు. ఓ హైడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ అంతా కలకల్లాడేది. 40-50 అడుగుతాయా నేను ఇయ్యపో అన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నదిరా పిల్లది 25కి ఇస్తా 30కి ఇస్తా అంటే వద్దు నాకు పట్టదట్టు. ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థం అవుతుందా? ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా? ఉన్నాయి ఊడవీకుడు తప్ప, ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందా ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ రైతు బీమా కూడా బంధు పెట్టింది. 4 నెలలే దాని పైసలు కట్టలేదు. ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళకముందు 5 లక్షలు ఇచ్చి బ్యాంకులు వేసిండు కేసీఆర్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు 6 నెలలు కట్టలేదు రేవంత్ రెడ్డి. అంటే మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపదాటి ఉంటాయి. అన్ని ఉత్తుత్త మాటలే. టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప, బూతులు తప్ప ఒక్కటన్నా మంచి పనికొచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా? ఇగో ఇవాళ ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా బీఆర్ఎస్ రావాలని ఇవాళ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం.